అయితే బాలకృష్ణ గారి ఇంట్లో కాల్పుల ఘటన అదో పెద్ద సెన్సేషనల్ హిస్టరీ కదా, అది ఎట్లా ఏంటి దాని గురించి ఏం చెప్తుంటారు? బాలకృష్ణ నేను పుస్తకం అంతా రాశాను, అది కూడా అంటే జరిగింది మరి అక్కడ కాల్పుల సంఘటన జరిగింది. తర్వాత వాళ్ళిద్దరూ కూడా బయటకు వచ్చి ఎవరు కలిచారో ఏం జరిగిందో కూడా మాకు తెలియదని చెప్పి కోర్టులో వాళ్ళు ఒప్పుకున్నారు. ఒప్పుకున్న తర్వాత కోర్టులో కేసు పోయింది. అంటే అప్పుడు మీరు మేడం గారు వైఎస్ గారిని కలిస్తే ఆయన సేవ్ చేశారని కూడా అంటారు. వైఎస్ గారిని మాత్రం నేను మేడం ఎప్పుడు కూడా కలవలేదు. వైఎస్ గారు ఈ విషయంలో మాత్రం ఆయన ఏం పట్టించుకోలేదు. అంతవరకు ఆయన వైఎస్ గారు ఏమీ పట్టించుకోలేదు. అంటే పట్టించుకోలేదంటే పోలీసు వాళ్ళని మీరు వెంటనే వెళ్ళి చర్య తీసుకున్నాను, లేకపోతే దాని మీద కాన్సన్ట్రేట్ చేసి ఏదో విధంగా ఇరికించడం, లేకపోతే ఏదో ఆ విధంగా మాత్రం ఆయన చేయలేదు. అంటే దానికి కారణం మీరేనంటే అప్పుడు మీరు కూడా కాంగ్రెస్లో ఉంటాం, ఎన్టీ రామారావు గారు. దానికంటే అసలు విషయం కూడా చెప్పాలి మీకు. ఆ రోజు ఒకరోజు ముందు కాల్పులు జరగటానికి ముందు రోజున నేను బాలకృష్ణ ఇంటికి వెళ్ళాను. బాలకృష్ణకి కాలు ఒక యాక్సిడెంట్లో ఇరిగిపోయి యాంకిల్ దగ్గర పెద్ద ఆపరేషన్ జరిగింది. ఒక 15 రోజుల నుంచి బెడ్లోనే ఉన్నాడు. బెడ్లో ఉండి నేను చూడటానికి వెళ్ళాను అనమాట. వెళ్తే ఆయన అన్న మాట ఏంటంటే, నేను ఇక ఉండను, పిల్లల్ని నువ్వే చూసుకోవాలి బావా అంటే, సరే అది వదిలిపెట్టండి. ఆ రెండో రోజు జరిగింది. ఏదో ఒక రకమైనటువంటి డిప్రెషన్లో ఉన్నాడు ఆయన మనిషి. అంటే మనిషి ఎందుకంటే ఆ బెల్లంకొండ సురేష్ను ఇంకొకళ్ళు వాళ్ళు ఏం చెప్పారంటే, ఆ సినిమా ఏదో 100 రోజులు ఇన్ని థియేటర్లు ఆడిస్తామని చెప్పి విపరీతంగా చెప్పి వాళ్ళు వెంటనే తీసేశారు వాడిని 50 రోజులకి. తీసేస్తే దానికి పెద్ద గొడవ అయింది. తర్వాత కాలు ఇబ్బంది వల్ల ఆయన ఇక యాక్షన్ చేయలేనేమో, డ్యాన్స్ చేయలేనేమో అనే ఒక ఇంప్రెషన్లో ఉండేవాడు. సరే అది వదిలిపెట్టండి. నెక్స్ట్ డే ఇది జరిగితే నేను జరిగినటువంటి 10 నిమిషాలకి పావు గంట అరగంటకి నాకు ఫోన్ వచ్చింది. ఫోన్ వస్తే నేను వెంటనే కృష్ణాబాయి దగ్గర ఒక ఫంక్షన్కి వెళ్తా కారు అటు పోనీయకుండా వెంటనే హాస్పిటల్కి వెళ్ళాను అనమాట. అది జరిగింది. అయితే చంద్రబాబు 3 రోజుల తర్వాత పాలిట్ బ్యూరో పెట్టుకుని పాలిట్ బ్యూరో సమావేశంలో చర్చించి అంత కుదిరిపడిన తర్వాత హాస్పిటల్లో చేర్పించి ఆయన్ని హాస్పిటల్లో అందరూ కలవలేదు కదా. ఫోన్లో మాట్లాడటం కానీ అట్లా కూడా ఏం చేయలేదా? అయ్యో నా ఫోన్లో ఇప్పుడు ఆ సొంత బావమరిది కాబట్టి జరిగిన సంఘటన హాస్పిటల్లో చేరాడు. హాస్పిటల్లో ఎందుకు చేరాడంటే ఎమ్మటే హాస్పిటల్లో చేరడానికి కారణం ఉంది. ఆయన హీ హ్యాడ్ సమ్ ప్రాబ్లం విత్ బ్లడ్ సంబంధించినటువంటి ప్రాబ్లం.